న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెండి ధర ఆకాశానంటుతోంది. కిలో వెండి 3 లక్షల రూపాయలకు చేరుకుంది. ఈ టైంలో అసలు వెండి కొనొచ్చా? వెండి ధర పెరగడానికి గల కారణాలేంటి? ఇలా రకరకాల డౌట్స్ మనందరికీ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ అనిల్ ఏకేవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అనిల్ గారు. అనిల్ గారు, అసలు వెండి ధరలు ఎందుకు ఈ రేంజ్ లో పెరుగుతూ ఉన్నాయి? ఈ వెండి ధరలు ఈ రోజు కాదమ్మా, ఎప్పుడూ పెరగాల్సింది. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్ ఈ వెండి ధరలు పెరగాల్సింది. సో ఇప్పుడు ఈ ప్రపంచ వ్యాప్తంగా గత 6 నెలల కాలంగా మీరు కానీ నేను కానండి ఎవరైనా తీసుకోండి, గూగుల్లో వెళ్ళి ఎక్కువ శోధిస్తుంది, ఎక్కువ సెర్చ్ చేస్తుంది అంటే వై సిల్వర్ ఈజ్ రైజింగ్, వాట్ ఈస్ ద నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ సిల్వర్, ఇవే ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. బహుశా ఈ ప్రపంచ వ్యాప్తం మొత్తం కూడా ఇది ఒక పెద్ద ఏలియన్ సబ్జెక్ట్ అయిపోయింది, ఒక అంతరిక్ష సబ్జెక్ట్ అయిపోయింది, రాకెట్ సైన్స్ అయిపోయింది. ఎందుకు వై సిల్వర్ ప్రైస్ రైజింగ్? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, సిల్వర్ ప్రైజెస్ 5-6 ఇయర్స్ బ్యాక్ పెరగాల్సింది, కాకపోతే పెరగలేదు. ఆ టైంలో పీపుల్ లేట్ లతీఫ్ ఎవరైతే ఉంటారో చాలా లేటే రియలైజ్ అయ్యారు జనాలు. సామాన్య ప్రజలు ఎప్పుడైనా సరే, అంటే ఐమ్ టాకింగ్ ఫ్రమ్ దేర్ ఆర్ 2 పర్స్పెక్టివ్స్. ఒకటి గవర్నమెంట్ పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నా, ఒకటి సామాన్య ప్రజల పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నా. సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే, ఏదైనా వస్తువు పెరిగినప్పుడు సడన్ గా వాళ్ళకు ఒక రకమైన హర్డ్ మెంటాలిటీ మొదలవుతుంది. ఒకేసారి పోలోమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. వెండి మీకు 30,000 40,000 కేజీ ఉన్నప్పుడు, అంటే వెండిని డినామినేషన్స్ 3 రకాలుగా ఉంటాయి. మన దేశంలో డాలర్ నుంచి ఇంపోర్ట్ అయిన వెండిని మనం కేజీలాగే చూస్తాం. మొదటి నుంచి మనకున్న అలవాటు అది. ప్రపంచవ్యాప్తంగా ప్రీషియస్ మెటల్స్ అంటే బంగారం కానీ వెండిని కానీ 2 రకాలు చూస్తారు. ఒకటి ఔన్స్, రెండోది ట్రాయ్ ఔన్స్ అంటారు. ఔన్స్ అండ్ ట్రాయ్ ఔన్స్. బంగారం ఎక్కువ ట్రాయ్ ఔన్స్లో ఉంటుంది, మీకు వెండి ఎక్కువ ఔన్స్లో ఉంటుంది. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి, ఔన్స్ అండ్ ట్రాయ్ ఔన్స్, నాట్ ఇన్ కేజెస్. సో ఈ మ్యాడ్ రష్, ఒకప్పుడు కాలిఫోర్నియా గోల్డ్ మ్యాడ్ రష్ ఉండేది. అట్లా ఈ మ్యాడ్ రష్ ఎందుకు ఇప్పుడు మొదలైందంటే, 30-40 వేలు ఉన్నప్పుడు వెండిని పట్టించుకోలేదు ఎవరు కూడా, దాని వాల్యూ లేదు. సో సడన్ గా ఏమైపోయింది, మీకు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ మ్యాడ్ రష్ అయితే మొదలైందో వెండిలో, పరిణామం ఎందుకు జరుగుతున్న విషయాలు ఆలోచించకుండా జనాలు లెఫ్ట్ రైట్ సెంటర్ వెళ్ళి కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఇది ఒక మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా అనధికారికంగా వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు అందరూ కూడా వెండి పర్చేసింగ్ లో నిమగ్నం అయిపోయారు. పాయింట్ ఒకటి. పాయింట్ రెండోది, 4-5 ఇయర్స్ బ్యాక్ జరగాల్సిన వెండి ర్యాలీ ఈ రోజు వరకు జరగకపోవడం కారణం ఏంటంటే, గత 4-5 సంవత్సరాలుగా పెద్ద దేశాలందరూ కూడా చాలా సైలెంట్ గా వెండిని అక్విజిషన్ చేసుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైతే వెండిని విపరీతంగా అక్విజిషన్ చేస్తుందో చైనా, ఆఫ్టర్ ది హ్యూజ్ అక్విజిషన్ బై చైనా వాళ్ళు వెండిని విపరీతంగా అక్విజిషన్ చేసిన తర్వాత ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ట్రంప్ అధికారంలో రాగానే ట్రంప్ 2 కోతి చేష్టలు చేశాడు. ఒకటి, విచ్చలవిడిగా సుంకాలు, వివిధ దేశాల మీద సుంకాలు విధించుకోవడం. అంటే ఆయన దేశంలో ట్రేడ్ బ్యాలెన్స్ ఎక్కడైతే మిస్ అయిందో ఆ దేశాల మీద ఆయన 50%, మన మీద ఇప్పుడు 5% విధిస్తా అని చెప్తున్నాడు. ఇంకా అది సుప్రీంకోర్టు దాని మీద తీర్పునివ్వలేదు. సో మీకు కొన్ని దేశాల మీద 500%, అంటే 1000-2000 జనాభా ఉన్న దేశాల మీద కూడా 100% సుంకాలు విధించుకున్నాడు. అంటే అమెరికాకు దిగుమతి అవుతున్న అన్ని వస్తువుల మీద సుంకాలు విధించుకుంటూ వెళ్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా. దీనివల్ల ఏం జరిగింది, ఒక అనిశ్చితి ఏర్పడింది, ఒక ఇన్సెక్యూరిటీ ఏర్పడింది. అంటే జనాలకు ఎప్పుడైతే ఈ విచ్చలవిడిగా మీకు ఈ సుంకాలు విధించే ప్రహాసనంలో గవర్నమెంట్స్ కానివ్వండి, పెద్ద సంస్థలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, అంటే హెచ్ఎన్ఎస్, ఫస్ట్ లేయర్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉంటారో, ఫస్ట్ లేయర్ ఆఫ్ సొసైటీలో మీకు ప్రభుత్వాలు, సంస్థలు, ఫండ్స్, హెచ్ఎన్ఎస్ ఉంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. వీళ్ళందరూ కూడా భయపడ్డారు అనిశ్చితికి. భయపడి మీకు ప్రీషియస్ మెటల్, ఫస్ట్ ప్రీషియస్ మెటల్ గోల్డ్లో బాగా వెచ్చిరడం కొనడం మొదలు పెట్టారు. దెన్ దే షిఫ్టెడ్ టు వెండి. ఎస్పెషల్లీ చైనా నుంచి స్టార్ట్ అయింది ఇది. వెండిని విపరీతంగా చైనా అక్యుములేట్ చేయడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో ఎప్పుడైతే డీడాలరైజేషన్ జరిగినాడు, అంటే డాలర్ ద్వారా మారకం జరగన్నాడు, మళ్ళీ బార్టర్ సిస్టంలో, అంటే వస్తువు టు వస్తువు మార్పిడి జరిగినప్పుడు బంగారం లేదా వెండి ద్వారానే పూర్వకాలంలో జరిగేది. అలాంటి సిస్టమ్ రావచ్చు అనే ఉద్దేశం మీద వెండిని అక్విజిషన్ చేసుకుంటూ వెళ్ళారు వీళ్ళు. ఒకటి. రెండోది, ప్రపంచవ్యాప్తంగా బంగారం నిల్వలు మనకు అన్ని దేశాలన్నీ కలుపుకొని ఉన్న నిల్వలు వచ్చేసి 2,40,000 నుంచి 2,50,000 టన్నులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం విలువలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెండి నిల్వలు వచ్చేసి దానికి 3 ఇంతలు, 6-7 లక్షల మధ్యలో ఉంటుంది. 6-7 లక్షల టన్నులు ఎంతో ఉంటుంది. సో ఎక్కువ శాతం వెండి నిల్వలు అన్ని కూడా మీకు ఉన్నవి లాటిన్ అమెరికన్ దేశాల్లో. నెంబర్ 1 మెక్సికో, పేరు, బొలీవియా, అర్జెంటీనా, వెనిజులా ఇలాంటి దేశాలు, ఆస్ట్రేలియా, చైనా ఇలాంటి దేశాల్లో ఉన్నాయి. అమెరికాలో ఉన్నాయి నిల్వలు, లేనిది మన దేశంలో. సో ఈ దేశాల్లో వెండి నిల్వలు అన్ని కూడా చైనా చాలా సైలెంట్ గా కొనుక్కుంటూ వెళ్ళిపోయింది. వెండి నిల్వలు ఉన్న ప్రాంతాల మీద పట్టు కోసం చైనా రకరకాల గేమ్స్ ఆడింది, అక్కడ వాళ్ళని డెట్ ట్రాప్ లోకి నెట్టింది కూడా. సో ఈ అక్విజిషన్ జరుగుతున్న కాలంలో ఏంటంటే, ఈ లాస్ట్ 3 years లో ఇంకో విప్లవం మొదలైంది. దాని పేరు సెమీకండక్టర్ విప్లవం, సోలార్ ప్యానెల్ విప్లవం. అంటే ఆల్టర్నేటివ్ రెన్యూవబుల్ ఎనర్జీ విప్లవం ఎప్పుడైతే మొదలైందో, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, బ్యాటరీస్ యూసేజ్ కానివ్వండి, ఇలాంటి విప్లవం మొదలైందో వెండి
వెండి ఎక్కువ దానికి బై ప్రోడక్ట్, వెండి యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ దేశాలు ఏవైతే అంటే ఎక్కువ ఉత్పత్తి చేసే దేశాలన్నీ కూడా భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని చాలా భారీ స్థాయిలో వెండిని కొనడం మొదలు పెట్టారు. ట్రంప్ ఎప్పుడైతే సుంకాలు విధించడం మొదలు పెట్టారో ఈ బార్టర్ సిస్టమ్ లో వెండి ధరలు తక్కువ ఉన్నాయి కాబట్టి, మీకు కేజీలు లెక్కేసుకుని 40,000, 50,000, 60,000 ఉన్నాయి కాబట్టి విచ్చలవిడిగా వెండిని కొనుక్కుంటూ వెళ్ళారు. దట్ ఈస్ ఓన్లీ రీజన్. లాస్ట్ 2 months లో 100% పెట్టడానికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే వెనిజులాలో వెండి నిక్షేపాలు ఉన్నాయి. వెండి నిక్షేపాలు ఉన్నాయి వెనిజులాలో. వెనిజులా వెండి నిక్షేపాలతో పాటు వాళ్ళకు చమురు నిక్షేపాలు ఉన్నాయి. మొన్న ఓవర్ నైట్ ఎత్తుకుపోయాడు అక్కడ అధ్యక్షుడిని, ఎవరు, ట్రంప్. సో ఆ ట్రంప్ ఎప్పుడైతే ఎత్తుకుపోయాడో మనోడిని, అక్కడ నిక్షేపాల మీద ఆధిపత్యం వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎవరికి? అమెరికాకు వస్తుంది. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ గొడవ అవుతుంది. గ్రీన్ ల్యాండ్ లో వెండి నిక్షేపాలు ఉన్నాయి. డెన్మార్క్ నుంచి మేము లాగేసుకుంటాం గ్రీన్ ల్యాండ్ చెప్పి అమెరికా అంటుంది. సో ఒకవైపు ట్రంప్ విధించిన సుంకాలు, ఒకవైపు అనిశ్చితి, మూడోది సడన్ గా మీకు టెక్నికల్ గా వెండి తాలూకు విలువలు పెరగడము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బార్టర్ డీడాలరైజేషన్ తాలూకు ఆ వాసన ఫ్లేవర్ రావడము, దానికి తోడు ఈ ఉత్పత్తి వ్యవస్థలు అంటే ఎస్పెషల్లీ ఇది ఆల్టర్నేటివ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి వ్యవస్థలు వెండి యాజ్ ఏ కాంపోనెంట్ గా వాడడం. సో ఇన్ని కారణాల ద్వారా సడన్ గా ప్రపంచం రియలైజ్ అయింది. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ మ్యాడ్ రష్. ఇది మ్యాడ్ రష్. సో ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ప్రశ్నార్థకం. ఇప్పుడు ఎంతవరకు వెళ్తుంది అనేది నిల్వలు ఎంత. ఇప్పుడు ఫిజికల్ వెండి, సిల్వర్ అనేది మార్కెట్ లో అవైలబిలిటీ తక్కువ అయిపోయింది. లాస్ట్ భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. గ్యారంటీ పెరుగుతుంది భవిష్యత్తు. ఎందుకు పెరుగుతుంది? దాని అవసరాన్ని ఇప్పుడు దేర్ ఆర్ 2 usages. వన్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ యాజ్ ఎ ప్రీషియస్ కమోడిటీ, అంటే బార్టర్ సిస్టమ్ లో వాడుకునే ప్రీషియస్ కమోడిటీ కింద, ప్రీషియస్ మెటల్ కింద చూడడం. రెండోది ఇండస్ట్రియల్ యూసేజ్. ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతున్న కొద్దీ వెండి విలువ పెరుగుకుంటూ పోతుంది. ఇండస్ట్రియల్ యూసేజ్ ఎంత పెరుగుతుంది, ఏ స్థాయిలో ఏ మేరకు పెరుగుతుందో మనకు కూడా ప్రస్తుతం తెలియదు. బట్ భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు ఆల్టర్నేటివ్ ఎనర్జీ కదా. మనం వి విల్ నాట్ డిపెండ్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్, మనం విల్ బి డిపెండింగ్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇప్పుడు సబ్మెరైన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, అవన్నీ కూడా న్యూక్లియర్ బేస్డ్ సబ్మెరైన్స్. ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో, స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ లో అమెరికా మోహరించిన అన్ని కూడా న్యూక్లియర్ సబ్మెరైన్స్. సో ఒక్కసారి జీవితంలో ఇంజిన్ స్టార్ట్ చేస్తుంటే ఇక జీవితకాలం అది ఆ సబ్మెరైన్ తిరుగుతూనే ఉంటుంది. అంటే ఎయిర్ క్రాఫ్ట్ కరియర్లు తిరుగుతూనే ఉంటాయి. సిల్వర్ రేట్స్ ఈ రేంజ్ లో పెరిగిపోతున్న ఈ తరుణంలో అసలు వెండి కొనడం అనేది కరెక్టేనా? పెట్టుబడులు పెట్టచ్చా? మీరు ఏ డినామినేషన్ లో పెట్టాలనుకుంటున్నారు? వెండికి చాలా పద్ధతులు ఉన్నాయి. మీరు కొనాలనుకుంటే ఫిజికల్ వెండి కొనుక్కోవడం. మనకున్న జబ్బు ఏంటంటే మన తరుగు ఒకటి ఉంటుంది. 30%, 40%, 50% మేకింగ్ చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ఈటీఎఫ్స్ ఉన్నాయి, సిల్వర్ బీస్ ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. రియలీ వాంటెడ్ టు బై ఎస్ఐపి చేసుకోండి, వెండిలో తప్పులేదు. ఒకేసారి వెళ్ళి గంపగుత్తగా ఆస్తులు అమ్ముకొని పిచ్చి జనాలు ఉంటారు. ఉన్న ఆస్తులు అమ్మేసుకొని కొనుక్కుంటారు దీన్ని. బంగారము మీకు ₹1,00,000 అయిన తర్వాత చాలా మంది ప్లాట్లు గీట్లు అమ్మేసుకొని బంగారం కొనుక్కున్నారు. కొన్ని చోట్ల భూముల ధరలు పెరిగాయి, బంగారం ధర 130, 140 ఆగిపోయాయి. సో ఈ పిచ్చి జనాలు కూడా ఉంటారు. అంటే మిగతా బంగారం అమ్ముకొని వెండి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, లేదా భూములు అమ్ముకొని వెండి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఈ పిచ్చి బదులు పెట్టుకోవద్దు. దే షుడ్ నాట్ గో లైక్ దిస్. యూ హ్యావ్ టు అక్యుములేట్ ప్రీషియస్ మెటల్. ప్రతి మనిషి కూడా, మన భారతీయులు మనకున్న సాంప్రదాయబద్ధంగా మనకున్న అలవాటు ఏంటంటే ప్రీషియస్ మెటల్స్ మనం అక్యుములేట్ చేసుకుంటూ పోతాం. తరతరాలుగా మన తాత ముత్తాతల నుంచి వచ్చిన సాంప్రదాయకరమైన సంస్కృతి మనది ఇది. సో యూ హ్యావ్ టు బై ప్రీషియస్ మెటల్స్ డెఫినెట్ గా. బట్ ఇన్ విచ్ డినామినేషన్, ఎట్ వాట్ షేప్ యూ వాంటెడ్ టు బై, what kind of material you wanted to buy. మీరు దాన్ని మేకింగ్ చార్జెస్ కింద, అంటే ఈస్థెటిక్ వాల్యూ కోసం వస్తు సామాగ్రి కొనుక్కోవడం వేరు, ఇంట్లో అలంకరణ కోసం కొనుక్కోవడం వేరు, పూజా సామాగ్రి కోసం కొనుక్కోవడం వేరు, శరీరంలో అలంకరించుకోవడం కొనుక్కోవడం వేరు. దీనికి మేకింగ్ చేసే సంబంధం లేదు. కాకపోతే వెండి బారు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటా, అది 30% తరుగు కింద, ఇదంతా నాన్ సెన్స్ అది. సో వెండి కొనుక్కోవడానికి మీకు రకరకాల పద్ధతులు ఉన్నాయి. మీరు సిల్వర్ బీస్ కానివ్వండి, ఈటీఎఫ్స్ కానివ్వండి. ఆర్బీఐ ఇంకా కంప్లీట్ దాన్ని రెగ్యులరైజ్ చేయలేదు. అంటే వీళ్ళు ఎస్పెషల్లీ సెబీ రెగ్యులరైజ్ చేయలేదు. కొన్ని ఇంకా మీకు ఈటీఎఫ్స్ ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి వెండిని కొనుక్కోవడానికి. యూ క్యాన్ బై సిల్వర్ అండ్ విచ్ అవుట్ ద ఫార్మ్, బట్ డోంట్ బై అగ్రెసివ్లీ వన్ షాట్. ఒకేసారి వెళ్ళి ₹3,00,000 పెట్టి కేజీ కాకుండా మధ్యతరగతి వ్యక్తులకు చెప్తుంది, డబ్బున్నడి గురించి కాదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ది మిడిల్ క్లాస్ పీపుల్. మీ దగ్గర ₹5,00,000 అంటే సడన్గా తీసుకెళ్ళాం 5,00,000 పెట్టి వెండి అలా కాకుండా మీరు ఎస్ఐపి పద్ధతిలో కొనుక్కోండి దాన్ని. వెండికి చాలా ఉన్నాయి. అది కూడా కాకపోతే స్టాక్ మార్కెట్ లో బొచ్చాడు కంపెనీస్ ఉన్నాయి, మీకు దునియా కంపెనీస్ ఉన్నాయి. మీకు మా మార్కెట్లో వెండి రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, పెల్లిడియం రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, బాక్సిల్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, సల్ఫర్, మాగ్నీషియం, జింక్, మీకు టాంజనైట్, అసలు ఇది అదని కాదు, ప్రతి కంపెనీ ఉంది. సో దాన్ని రీసెర్చ్ చేసుకోండి. రీసెర్చ్ ఓరియంటెడ్ కంపెనీస్ దృష్టిలో పెట్టుకొని కొనుక్కోండి. హిందుస్థాన్ సిల్వర్, హిందుస్థాన్ జింక్ ఇలాంటి మంచి మంచి సంస్థలు ఉన్నాయి మన దేశంలో. సో హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ జింక్ అండ్ కాపర్ ఎక్స్కవేషన్, ఇలాంటి సంస్థలను దృష్టిలో పెట్టుకోండి. బంగారం, వెండి ధరలు తగ్గుతాయేమోనని చాలా మంది ఎదురు చూస్తూనే ఉంటారు. అలా పుణ్యకాలం కాస్త గడిపేస్తూ కరెక్షన్ ఎప్పుడు వస్తుంది మేడం? కరెక్షన్ ఎప్పుడు ఉంటుంది. కరెక్షన్ ఏ మేరకు ఉంటుంది? స్టాక్ మార్కెట్ లాగా 70-80% కరెక్షన్ ఉండదు మెటల్స్ లో.
మీకు 10-15%, 20% కరెక్షన్ ఈజ్ ఇన్వైటబుల్. ఎనీ టైంలో ఎప్పుడైనా సరే ఏదో ఇవాంచువాలిటీలో ఇన్ టైమ్స్ ఆఫ్ సరే అనుకుందాం రేపు పొద్దున ప్రపంచ శాంతి మొత్తం స్థాపించబడ్డది, సుంకాల గురించి ఆ సబ్జెక్ట్ విత్డ్రా చేసేసుకున్నాడు, ఇంకా ప్రపంచంలో సుంకాలు పెట్టాము, ఎవరైనా ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు అని ట్రంప్ అన్నాడు. హైపోథెటికల్గా చెప్తున్నా, ట్రంప్ ఆ మాట అన్నాడు. చైనా వాళ్ళు లేదు, మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించుకుంటున్నాం, మేము ఆఫ్రికా దేశం నుంచి విత్డ్రా చేసుకుంటాము, పసిఫిక్ మహాసముద్రం నుంచి విత్డ్రా చేసుకుంటాము, మేము మా బతికేదో మేము బతుకుతామని వీళ్ళు అన్నారు. సో అనిశ్చితి తొలగింది, మీకు ఇక్కడ అన్ని చోట్ల శాంతి సౌభ్రాతృత్వం విలసిల్తుంది. ఆ టైంలో వచ్చే కరెక్షన్ మాక్సిమం 30% ఉంటుందేమో. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇది ఇవాంచువాలిటీ. ఇలాంటి సందర్భాలలో మీకు వచ్చే కరెక్షన్ 30% ఉంటుంది, మాక్సిమం 35% ఉంటుంది, నాట్ బియాండ్ దట్. సో దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఎనీ పాయింట్ ఇన్ టైం మీకు ఈ 10%, 15%, 20% కరెక్షన్లో మీరు యాడప్ చేసుకుంటూ వెళ్ళండి. బంగారం వెండి ధరలు ఇక పెరగడమే తప్ప తగ్గే అవకాశమే లేదని అనలిస్టులు చెప్తూ ఉన్నారు. అయితే వేటి మీద మీరు ఎలా పెట్టుబడులు పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మంచి మార్కెట్ నిపుణులను గనక మీరు సంప్రదించినట్టయితే వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు. దాని ప్రకారం సిల్వర్, గోల్డ్ ను కొనడం అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు.